2012 పుట్టినా. నీకు ఎన్ని ఇయర్స్? 7 ఇయర్స్. ఏ స్కూల్? క్రియేటివిటీ మోడల్ స్కూల్. ఏ కలర్ ఇష్టం? ఎల్లో కలర్. నీకు ఏ సినిమా ఇష్టం? దయ్యం సినిమా. దయ్యం సినిమా కాకుండా ఇంకే వేరే సినిమా, నార్మల్ సినిమా. ఇప్పుడు నీ పేరు ఏంటిది? నా పేరు జేసవి. మీ మమ్మీ పేరు ఏంటిది? మా మమ్మీ పేరు సోజంజా. మీ డాడీ పేరు ఏంటిది? నా డాడీ పేరు చాంది కుమార్. మీ సిస్టర్ పేరు ఏంటిది? మా సిస్టర్ నేమ్ ఇస్ నివేంజా. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? ఎల్కేజీ. ఏ స్కూలు? క్రియేటివిటీ మోడల్ స్కూల్. నువ్వు క్రియేటివ్ మోడల్ హై స్కూలా? నీకు ఎన్ని ఇయర్స్? 5 ఇయర్స్. నీ ఫేవరెట్ కలర్ ఏంటిది? పర్పుల్. నీకు ఇష్టమైన సినిమా ఏంటి? నార్మల్ సినిమానా? పుష్ప. నేను వంట చేస్తున్నా. అది కిచెన్ టాయ్తోనా? అరే కిచెన్ టాయ్నా? కిచెన్ టాయ్తోనా? మేము కిచెన్ తోని వంట చేస్తున్నాం. కిచెన్ టాయ్తో వంట చేస్తున్నారా? ఇప్పుడైతే మన విఘ్న ఒక 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 రైన్ పాడిపోతుంది. చెప్పు నీ విఘ్న. ఇవన్నీ మనకెందుకు? వాళ్ళ పేరు చెప్పేసిన, వాళ్ళ మదర్ పేరు చెప్పేసిన, ఇంకా రైమ్స్ చెప్పేసిన. మా చిట్టి కూడా రైమ్స్ చెప్పేసింది. ఇప్పుడైతే మనం ఆలస్యం చేయకుండా ఆ కిచెన్ టాయ్ వీడియోని మంచిగా చూసేద్దాం కాదు, మర్చిపోతూనే ఉంటే నేను. కిచెన్ టాయ్ వీడియో అయితే మనం ఆడుకుందాం కిచెన్ టాయ్తోని. సరేనా విఘ్న? సరే అక్క. సరేనా చిట్టి? వాళ్ళిద్దరూ అక్క అక్క అని సరే అంటుండ్రు. మనం వీడియో వేసేద్దాం. ఇదే మన కిచెన్ టాయ్. మీకు ఇంకో వీడియోలో కూడా చూపెట్టాం కావచ్చు ఈ కిచెన్ టాయ్ మొత్తం ఎట్లా ఉంటుందో. ఇప్పుడైతే మనం ఆమ్లెట్ అయిపోతున్నాం. జరుగుని విన్న వాళ్ళకందరికి మనం ఆమ్లెట్ వేసి చూపెడతాం ఎట్లా ఆమ్లెట్. ఇది నేను కొంచెం వెంక చెప్తాం. ఇప్పుడు మీకు మొత్తం క్లియర్గా అనిపిస్తుందా? కనిపించలేదా? అయితే మనం ఏం పెడతాం. కనిపిస్తుందా? ఇప్పుడైతే ఆ చిట్టి కూడా ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడైతే మనం ఆమ్లెట్ పోతున్నాం. అది కూడా మా చిట్టి కోసం. మేమిద్దరం విఘ్న ఇక మేము చేస్తాం. ఫస్ట్ అయితే మనం ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ ఎదురా ఇదే ప్యాన్ అయితే మూత. ఇది మూత కూడా ఈ ప్యాన్ మూత తీసుకుందాం. మనం ఈ ప్యాన్ పెట్టి గుడ్డు ఎగ్ కొట్టాలి కదా. మనం ఎగ్ కొట్టినాక మీకు వీడియో పెడతాం. ఇప్పుడైతే మనం టమాటా సాస్ వేసుకుందాం. టమాటా సాస్ వేసేసుకున్నాం. ఇప్పుడైతే మనం మస్టర్డ్ వేసుకున్నాం. మస్టర్డ్ కూడా వేసేసుకున్నాం.
అయ్యో ఇది కింద పడ్డ మొత్తం అయిపోయింది. మనమైతే క్లీన్ చేసేద్దాం. అబ్బా మస్తు క్లీన్ అయింది కదా చిట్టి. ఇప్పుడైతే మనం ఆమ్లెట్ వేసుకుందాం. ఆమ్లెట్ గుర్తుకుంటున్నాం కానీ స్టవ్ వాళ్ళు స్పీడ్ పోయింది. ఇప్పుడైతే మనం మూత పెట్టేస్తాం. ఆగండి, మా తమ్ముడు గ్యాస్ అప్పుడు తీయలే, ఇప్పుడు వేస్తున్నాం. ఇప్పుడైతే గ్యాస్ పెట్టేస్తాం. వస్తుందని విన్నా వస్తుంది. అయ్యో గ్యాస్ లేకపోయినా ఇది అస్సలు బాగుంటుంది. ఈ మధ్యలో గ్యాస్ అసలుకే దొరుకుతుంది. వంట చేసేద్దాం. అయ్యో గ్యాస్ ఎందుకు అయ్యో ఒత్తి పెట్టాలా? అయ్యో గ్యాస్ అస్సలు ఫ్రెండ్స్, మనం ఏం చేద్దాం? నేను గ్యాస్ పోయి వంట వేసి మీకు చూపెడతా. అప్పటి వరకు వెయిట్ చేయండి. గ్యాస్ వచ్చే వరకు గంట సేపు అవుతుంది. ఇంకా ఈ వంట వేసే వరకు 2 గంటలు పడుతుంది. అందుకు మేము గ్యాస్ వచ్చి మొత్తం అయిపోయినాక మేము చూపెడతాం. ఇప్పుడైతే మేము ఆమ్లెట్ వేసి చూపెడుతున్నాం. ఆమ్లెట్ కూడా కానీ ఇంకో ముద్ద బాగుంది. ఆమ్లెట్ కొంచెం మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఎట్లా ఉంది? బాగుంది. ఇప్పుడు నువ్వు ఇద్దా ఎట్లుంది? బాగుంది. నేను తింటా. అబ్బా సూపర్. అట్లనే ఇప్పుడైతే మేము ఆల్రెడీ వేసినాం. ఇది ఒక్కటి మెలిగింది. ఇదేమో కుక్కలకి వేసేద్దాం. ఇది పక్కకు పడేద్దాం. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు కావచ్చు. మా ఇద్దరు ఫ్రెండ్స్ బాధపడుతుంది కావచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే మర్చిపోకండి. బాయ్. అలాగనే గంట కొట్టండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే మర్చిపోకండి. బాయ్. అట్లనే మీరు ఇంకో వీడియో చెప్తా. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. వాళ్ళు పోయిండ్రు. ఆ సీక్రెట్ చెప్తా. 500 సబ్స్క్రైబర్స్ వచ్చిన దానికి థ్యాంక్ యూ. మీరు మీ ఫ్యామిలీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే వాళ్ళు పోయిండ్రు. నాకు ఇంకా బాగా వేస్తుంది. వాళ్ళ ఆ కుక్కలకు పెట్టేసేద్దాం. వాళ్ళు పోయిండ్రు కదా, సీక్రెట్ చెప్తామండి. నెక్స్ట్ ఇంకో వీడియో కిచెన్ టాయ్కి వాళ్ళు రావడం లేదు. అందుకనే నెక్స్ట్ కిచెన్ టాయ్ వీడియోని చూసి ఇంకా వస్తుంది వీడియో. దాన్ని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేయండి. అమ్మాయి వాళ్ళు లేరు, నేను సీక్రెట్ చెప్పేస్తా. వచ్చేసిండ్రు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం నెక్స్ట్ వీడియోలో చెప్తా. సీక్రెట్ ఒక సీక్రెట్ అయిపోయింది కదా, ఆ సీక్రెట్ తర్వాత చెప్తా. బాయ్ ఫ్రెండ్స్. ఇలా నన్ను కొట్టేస్తారు.